క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు ఉప్పాడ మరియదాసు లూతిమేరి కురమమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపు నెరవేర్లని కృతజ్ఞతాబలి పాము రోజ్ కుమార్, ప్రమీల, సింగవరపు రాజు, అరుణ, డోలా కమలాకర్, స్వాతి, ఆయనపర్తి రాము, జోష్న, సర్యు రోజ్, భావన రోజ్, అభినయ, అమృతవల్లి, ఆశీష్, రేవంత్, సాకేత్, ఆద్య, ఆరోహి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నేస్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న నిర్మల కుమారి, కిరణ్ బాబులకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దివ్యవాణి టీవీ ఫాదర్స్ మరియు బృందానికి దేవుని ఆశీర్వాదం, మంచి ఆరోగ్యం, అన్ని కార్యకలాపాలలో విజయం మరియు అద్భుతమైన భవిష్యత్తు ప్రసాదించమని ఇన్నికొల్లు జీవన్ కుమార్, నిర్మల్ కుమారి, అనిల్ కుమార్, భారతి, కిరణ్ బాబు, భార్గవి, అరవింద్, కీర్తన, మేఘన, కావ్య సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ కృషిశేషులు శ్రీమతి ఏరువా మేరీ ప్రణితి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు గ్రిగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూది మర్రెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభును సన్నిధికి చేర్చమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం బెస్తవారిపేట విచారణ శ్రీ వినుకొండ బాలస్వామి, రిటైర్డ్ ఆర్మీ ఉపదేశి శ్రీమతి మణి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, తలంపు నెరవేర్లని ప్రవీణ్, పవిత్ర పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. సి బాలరెడ్డి, టి విజయ, సుశీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేర్లని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం వర్ధన్నపేట విచారణ 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న మేకల అంజిల్ రెడ్డి, లూతిమేరి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నయనారెడ్డి, నిషిత్ రెడ్డిలకు మంచి భవిష్యత్తు దయచేయమని వినీల, గౌతమ్, వినయ్, జోష్న, నయన, నిశ్విత్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కైలాసపురం విచారణ దేవులపల్లి విజయ జోసఫ్, జ్వాకిం కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ క్రీశేషులు శ్రీ పొన్నపాటి మర్రెడ్డి 30వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అసురు నివాళులు సమర్పిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ వైబి శౌరీలు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్దమంతల్ విచారణ లింగారెడ్డి సుందర్రెడ్డి, లలిత, విశాల్ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా అందరికీ ఆయురారోగ్యములు, వ్యాపార అభివృద్ధి, పైరి పంటలు, విషయాలకు మంచి భవిష్యత్తు, జీవిత భాగస్వామిని దయచేయమని మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుక్కట్పల్లి విచారణ అల్లపూరి శ్రీకాంత్ మరియు హిమని దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేర్లని కోరుతూ బయ్యన్న మరియు డాక్టర్ వినోద్, డాక్టర్ ప్రియాంక, అక్షయ, ఆద్యశ్రీ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం భీమడోలు విచారణ కురెల్ల ఆగ్నేస్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, జ్ఞాన వివాహం జరగాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ ఏస్తుని హృదయం పేరిట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మన అందరి ఉద్దేశంలో ఈ దివ్య బలి పూజలో సమర్పించదము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీ సభ సామాన్య 11వ ఆదివారములో ప్రవేశిస్తూ ప్రభువు కోసం జీవించేటువంటి జీవనంలో ఎంతో ఓపిక,
ప్రార్థనతో కలిసి ఉండాలని మనకు ప్రబోధిస్తున్నాడు. ఆవగింజ అన్నటువంటిది ఎంత చిన్నది, ఎంత అల్పమైనటువంటిది, కానీ అది పెరిగి పెద్దదైనప్పుడు ఎంతమందికి ఉపయోగార్థంగా వినియోగార్థంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మొదటి పట్టణంలో యెహెజ్కేలు గ్రంథం ద్వారా ఇదిగో చిన్నదైనటువంటి ఆ మ్రానుని నేను గొప్ప వృక్షముగా మారుస్తాను, అంత గొప్పగా వినియోగించుకుంటాను అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. రెండవ పట్టణంలో కూడా కొరింథీయులకు రాయబడినటువంటి 2వ లేఖ ద్వారా పౌలు మహర్షి ద్వారా ప్రభువైనటువంటి దేవుడు చెబుతున్నాడు, ఈ జీవితము ఈ శరీరమును నీవు ధరించినా ధరించకపోయినా, ఈ శరీరము ద్వారా క్రీస్తు ప్రభువుని నీవు ఆయనకు అనుగుణంగా మార్చడం ద్వారా నీవు ఉపయోగపడుతున్నావు, ఆయన పవిత్రమైనటువంటి లక్ష్యాన్ని నెరవేర్చినటువంటి వాడుగా నిలుస్తున్నావు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితం అన్నటువంటిది ఇలానే ఉండాలి. మనం ఎంత గొప్పవారము లేక ఎంత అల్పమైనటువంటి వారం అన్నటువంటిది విషయం కాదు, ఎంత దగ్గరగా దేవునికి ఉపయోగపడుతున్నాము అన్నటువంటిదే మౌలికమైనటువంటి అంశం. కావున ఈ దివ్యబలి పూజలో అల్పమైనటువంటి మనల్ని గొప్పవాళ్ళగా మార్చమని, తనకు వినియోగార్థంగా మార్చుకోమని ఆ దేవుని మనసారా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. నిత్యమునా సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భూమి మేలు మా పాలకా, మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. జనిదైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారకా, సర్వేశ్వరుని మా గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము.
శాంతి సమాధానము. పితయొక్క గుడి ప్రకాశీనుడా పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరిచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలిన వారు, మీరే మహోన్నతులు. అర్పింతును ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము. నీ సహాయము లేనిచే బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కురచగానున్న చెట్లను ఎత్తుగా చేయుదును. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు. దేవుడైన ప్రభువు పలికిది, నేను ఎత్తైన దేవదారు మీది మెత్తని కొమ్మను విరిచి ఉన్నతమైన పర్వతంపై నాటుదును, ఎత్తైన ఇశ్రాయేలు కొండపై నాటుదును. అది కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును. వివిధ జాతి పక్షులు దానిపై వసించును. దాని కొమ్మలలో ఆశ్రయం పడేయును. దేశంలోని వృక్షాలన్నీ నేను ప్రభువునని గ్రహించును. నేను ఎత్తైన చెట్లను నరుకుదును, కురచగానున్న చెట్లను ఎత్తుగా చేయుదును. పచ్చని చెట్లు ఎండిపోవునట్లు, ఎండిన చెట్లు పచ్చబడునట్లు చేయుదును. నేను చేయుదునన్న కార్యమును చేసి తీరుదును. ఇది ప్రభువైన నా వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువా ప్రభువా, నీకు వందనములు అర్పించటం మంచిది, నీకు వందనములు అర్పించటం మంచిది. తంత్రి వాద్యములతోనూ సితార గానముతోనూ వేకువన నీ ప్రేమను నీ విశ్వసనీయతను ప్రకటనము చేయుట లెస్స. అందరూ ప్రభువా ప్రభువా, నీకు వందనములు అర్పించటం మంచిది, నీకు వందనములు అర్పించటం మంచిది. వారు దేవుని మందిరమున నాటగా చక్కగా నెదుగు చెట్ల వలె ఉందురు. ముసలితనంలో కూడా కాయలు కాయచు నిత్యము పచ్చగా కలకలలాడుచుందురు. అందరూ ప్రభువా ప్రభువా, నీకు వందనములు అర్పించటం మంచిది, నీకు వందనములు అర్పించటం మంచిది. ఆ రీతిగా వారు ప్రభు నీతిమంతుడనియు నాకు ఆశ్రయదుర్గమైన దేవుని యందు దోషమేమియూ లేదనియు రుజువు చేయుదురు. అందరూ
ప్రభువా నీకు వందనములు అర్పించటం మంచిది. నీకు వందనములు అర్పించటం మంచిది. మనము ఈ భౌతిక శరీరంను జీవించినను లేక దానిని త్వజించినను మనము ప్రభువును సంతోషపెట్టవలెనని వాని వాంఛింతును. 2వ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. సహోదరులారా, మనము ఎప్పుడునూ సంపూర్ణ ధైర్యంతో ఉన్నాము. ఈ దేహంన మనము ఉన్నంత కాలమునను ప్రభువునకు మనము దూరంగా నుందుము. ఏలైనా మనము దృష్టి వలన గాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము. కనుకనే మనము సంపూర్ణ ధైర్యంతో ఉండి ఈ భౌతిక శరీరంను త్వజించి ప్రభు సన్నిధిని చేరుటయే మేలని తలంతుము. అన్నిటికంటే అధికముగా మనము ఈ గృహంలో ఉన్నను దీనిని విడిచినను ఆయన సంతోష పెట్టవలెననియే వాంఛింతుము. ఏలైనా మనము అందరమును న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట అగపడవలేనను కదా. అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచివి కానీ చెడ్డవి కానీ భౌతిక శరీరంన వారు వారి ఉనర్చుట కృత్యత్వంను బట్టి వానికి ప్రతిఫలమును ఒసగుదుము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నవి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నవి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మార్కు శుభవార్త 4వ అధ్యాయము 26వ వచనం నుండి 34వ వచనం వరకు. యేసు జనసమూహముతో ఇట్లనెను, దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడొకడు తన పొలములో విత్తనములను వెదజల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొంచుండగా వానికి తెలియకనే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచూ ఉండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను, అటు పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయ ఆరంభించును. యేసు మరలా ఇట్లనెను, దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపవచ్చును? అది ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికిట్లు బోధించెను. ఉపమానములు లేకుండా ఆయన ఏమీ బోధింపలేదు. కానీ
ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సామాన్య 11వ ఆదివారం సందేశంలో ప్రభువైనటువంటి దేవుడు దైవరాజ్యం అన్నటువంటిది లేక దైవ ప్రత్యక్షత, దైవ దర్శనం అన్నటువంటిది ఏ విధంగా కలుగుతుంది, ఆ దైవరాజ్యములకు సంబంధించినటువంటి వ్యక్తులముగా మనము వారసులముగా ఎలా ప్రవర్తించాలి అన్నటువంటి విషయాలని మనకు తెలియజేస్తున్నాడు. దైవరాజ్యము ఒక విత్తనముతో ఆయన పోల్చుతూ ఉన్నాడు. అది వెదజల్లబడినప్పుడు ఎంత గొప్పగా లేక ఎంత ఓపికతో నమ్మకంతో పెరుగుతుందో, అదేవిధంగా క్రైస్తవ జీవితం అన్నటువంటిది ఉన్నట్టుండిగా ఇన్స్టంట్ గ్రోత్ లాగా ఉండదు. కానీ ఈ క్రైస్తవ జీవితంలో ఓపిక లేక సహనం, ప్రార్థన, మరి ముఖ్యంగా నమ్మకం అన్నటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి అంశాలు అని గ్రహించాలి అని మనకందరికీ కూడా వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఫలాల కోసం క్రైస్తవుడిగా జీవించేటువంటి జీవన క్రమంలో ఆ ఫలాలను అందించడంలో మనము ఎదురు చూపుతూ ఉండాలి. సరైనటువంటి సంసిద్ధత కలిగినప్పుడు ఆ ఫలాలు మనకు అబ్బుతాయన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మార్కు శుభవార్త 4వ అధ్యాయములో 3 ఉపమానములు ఉన్నాయి. ఈనాడు మనము 2టిని గమనించాం. కానీ మార్కు శుభవార్త 4వ అధ్యాయము 1వ వచనంలో గమనించినట్లయితే అక్కడ విత్తువాని ఉపమానమును మనం చదువుతున్నాం. ఆ విత్తువాడు విత్తనములను వెదజల్లగా కొన్ని సారవంతమైనటువంటి నేలలో, రాళ్లపైన లేకుంటే తుప్పలలో పడి ఉన్నాయి. అయితే అవి ఎలా పెరిగాయి, ఏవైతే పెరిగి ఉన్నాయి, ఏవి ఫలించాయి అన్నటువంటి విషయాన్ని ఆ ఉపమానం ద్వారా తెలియజేస్తున్నారు. అంటే అక్కడ మంచి అయినటువంటి నేల, చెడు అయినటువంటి నేలపై పడినప్పుడు ఆ విత్తనం ఏ విధంగా వికసిస్తుంది లేకుంటే అది ఎంతగా పెరుగుతుందని విషయాన్ని ఆ 4వ అధ్యాయం 1వ వచనం నుండి మనకు తెలియజేస్తున్నారు. మరి రెండవదిగా 22వ వచనం ఈరోజు మనం విన్నటువంటి శుభవార్త. ఇక్కడ ఒక సేద్యగాడు విత్తనంను వెదజల్లిన తర్వాత తనకు తెలియకుండానే తను నిద్రపోయేటువంటి సమయంలో కూడా ఆ విత్తనములు మొలకెత్తాయి అన్నటువంటి విషయాన్ని అక్కడ గమనిస్తున్నాం. మరి ఇంకా ప్రత్యేకముగా 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆవగింజ అన్నటువంటిది ఎంత చిన్నగా ఉంటుంది, అంత చిన్నదైనప్పటికీ కూడా మొక్కలలో పెద్దదిగా అది మారుతుంది. ఈ 3 ఉపమానములను మనం తెలుసుకున్న తర్వాత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకు ప్రభువైనటువంటి దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఎక్కడైతే మంచి హృదయాలు ఉంటాయో, సారవంతమైనటువంటి నేలవలే ఎక్కడైతే మంచి హృదయాలు ఉంటాయో అక్కడ మనకు తెలియకుండానే అందమైనటువంటి బ్యూటిఫుల్ చేంజ్, అందమైనటువంటి మార్పు, ఆధ్యాత్మికత అన్నటువంటిది వికసిస్తుంది, ఫలిస్తుంది అన్నటువంటి విషయాన్ని ఈ ఉపమానముల ద్వారా ప్రభువైనటువంటి దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేటి నవీనమైనటువంటి కాలమును మనం గమనించినట్లయితే ఎన్నోసార్లు మీరు విని ఉంటారు. వెల్డన్ అనేటువంటి ఒక మొక్కలపైన అధ్యయనం చేసేటువంటి శాస్త్రవేత్త చైనీస్ బ్యాంబూ ట్రీ గురించి తెలియజేస్తున్నాడు. ఆ బ్యాంబూ ట్రీ గురించి మనము ఎన్నోసార్లు విని ఉంటాం. అది పెరగడానికి చైనీస్ వెదురుది, ఆ బొంగు అనేటువంటి వెదురుది పెరగడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటుందంటే సుమారుగా 5 సంవత్సరాలు మనకు ఏమి కూడా కనిపించదు. అది నేలలో నాటబడినప్పుడు తన రూట్ సిస్టమ్ని 5 సంవత్సరాలు చాలా సుదీర్ఘమైనటువంటి ఆ రూట్ సిస్టమ్ని అది ఏర్పాటు చేసుకుంటుంది. కానీ ఒక్కసారిగా అది పెరగడం ఆరంభిస్తే 90 మీటర్ల వరకు కూడా పెరుగుతుంది అన్నటువంటి విషయాన్ని అధ్యయనం చేసి ఉన్నాడు ఈ వెల్డన్ అన్నటువంటి శాస్త్రవేత్త, మొక్కల శాస్త్రవేత్త. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాలు కూడా ఇలాంటివే. మనం అనుకోగానే కొన్నిసార్లు ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకుంటాం. మార్పులు ఆధ్యాత్మికతలో ఉండిపోవాలి, జరిగిపోవాలి అన్నటువంటి రీతిలో ఏదో తీసుకుంటాం, మరుసటి రోజుకే పడిపోతూ ఉంటాం. కానీ అలా కాదు. ఆధ్యాత్మికత, క్రైస్తవ జీవితం అన్నటువంటిది ఒక 5 సంవత్సరాలు అది నేలలో పెరిగి కిందికి పెరిగి అటు తర్వాత కేవలము 6 వారాలలో ఇన్ని మీటర్ల వరకు అది పెరుగుతుంది. అదేవిధంగా మనము కూడా క్రైస్తవ జీవితంలో వచ్చేటువంటి ఆటుపోటులు, ఇబ్బందులు ఇవన్నిటిని కూడా బేరీజు వేసుకొని దేవుని పట్ల, దేవునితో ఆనుకొని ఉన్నటువంటి జీవితాన్ని జీవించినప్పుడు ప్రభువైనటువంటి దేవుడు మనల్ని అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. మరి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఆ వెదురు బొంగు వలె ఎప్పుడు నాటబడి ఉన్నాం.
మన జ్ఞానస్నానం ద్వారా మనం క్రీస్తులో నాటబడి ఉన్నాం. ఇప్పటి వరకు చూస్తే కొంతమందికి చిన్న పిల్లలప్పుడు జ్ఞానస్నానం తీసుకుంటాం, ఇంక అప్పటి నుండి పెరగడం ఆరంభిస్తే 40, 50, 90 ఏళ్ళ వరకు కూడా బ్రతుకుతూనే ఉంటాం. బ్రతకకూడదన్నటువంటిది నా ఆలోచన కాదు. కానీ ఎప్పుడు మనము ఆధ్యాత్మికతలో పెరిగాం, మార్పు అన్నటువంటిది ఎప్పుడు జరుగుతుంది? చివరి వరకు కూడా జీవిత అంతమంలో, చరమాంకంలో సైతము కూడా మనము ఆధ్యాత్మికతని సంతరించుకోలేకపోతున్నాం. అది కేవలం 5 సంవత్సరాలు ఉండి ఎంత గొప్పగా పెరుగుతుందో. మనము కూడా జ్ఞానస్నానమును మరి ఇతరమైనటువంటి దివ్యమైనటువంటి సంస్కారాలను స్వీకరించడం ద్వారా పెరగడానికి మనము మన జీవితాన్ని మార్చుకోవాలి. ఆధ్యాత్మికతలో వృద్ధిని పొందడానికి మనము ప్రయత్నం చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనాలు ముఖ్యంగా ఈ ఆవగింజ ఉపమానం ద్వారా ప్రభు అయినటువంటి దేవుడు 2 విషయాలని మనకు నేర్పుతూ ఉన్నాడు. జీవనము ఈ జీవితాన్ని కొనసాగించేటువంటి ఈ క్రమములో 2 విషయాలను ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందులో ప్రప్రథమంగా గమనించినట్లయితే దేవుని పట్ల నమ్మకాన్ని కలిగి ఉండాలి. మొదటి అంశం దేవుని పట్ల నమ్మకం. జీవితంలో నమ్మకముతో జీవించాలి. మన జీవితము ఎంతగానంటే విత్తనమును ఆయనే నాటి ఉన్నాడు. విత్తనాలు మన క్రైస్తవ జీవితం అన్నటువంటి ఆ విత్తనమును మనలో ఆయన నాటి ఉన్నాడు. కానీ అది పెరగడానికి సమయం అంటూ ఉంటుంది, అది పెరగడానికి సమయం పడుతుంది. కాబట్టి నీవు ఈ మధ్యకాలంలో నీ జీవితంలో అనేకమైనటువంటి వారి ద్వారా ఎడబాటు వస్తుంది, ఆధ్యాత్మికతలో తడబాటు కలుగుతుంది, శోధనలు కలుగుతాయి, అనేకమైనటువంటి విషయాలు నీకు దాపురిస్తాయి. అనుకోనటువంటి రీతిలో జీవితము మారుతూ ఉంది. కానీ అన్ని పరిస్థితులలో ప్రభువైనటువంటి దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే అన్ని పరిస్థితులలో నమ్మకముగా ఉండాలి. అన్ని పరిస్థితుల్లో నమ్మకాన్ని ఏ కోశాన కూడా కోల్పోకుండా ఉండాలి. ఆ విత్తనము నశిస్తూనే మళ్ళీ పెరుగుతుంది. ప్రభు వాక్యం ద్వారా చెప్పాడు, గోధుమ గింజ భూమిలో పడి నశించిన తప్ప అది మొలకెత్తదు, అది ఫలించదు. అదేవిధంగా క్రైస్తవ జీవితంలో ఈ తడబాటు, ఎడబాటు, మరి ముఖ్యంగా ఈ అనారోగ్య పరిస్థితులు, రోగాలు, ఇతరమైనటువంటివన్నీ కూడా మనకు వస్తాయి. అయినప్పటికీ కూడా మనము ఏ కోశాన కూడా దేవుని పట్ల నమ్మకాన్ని కోల్పోకూడదు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, గీతాకారుడు ఈ విధంగా పాడుకుంటున్నాడు. ఎంత గొప్పగానంటే ఎన్నాళ్ళ ఎదురీత నా యేసువా అంటున్నాడు. ఎన్నాళ్ళ ఎదురీత అని ప్రార్థనలో చెబుతున్నాడు. నీలో నేను సంగమై ఉన్నాను, నీలో నేను ఏకమై ఉన్నాను. కానీ ఎన్నాళ్ళు నమ్మకమును, కొన్నిసార్లు నమ్మకాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో, విశ్వాసమును కోల్పోయినటువంటి ఆ సమయాలలో ఆయన అంటున్నాడు, నా నేస్తమై నీవు రా. ఆయన పాడుతూ ఉన్నాడు, ఎన్నాళ్ళ ఎదురీత నా యేసువా, ఎన్నేళ్ళ ఎదకోత నా ప్రభువా, నువ్వు లేని నన్ను ఊహించలేను, కలనైన నిన్ను నే వీడిపోను, నా నేస్తమై నీవురా, నా నీడవై నీవు నిలువరా. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకానొక సమయంలో ఎడబాటు అన్నటువంటివి లేకుంటే ఇతరమైనటువంటి శోధనలు కలిగినప్పుడు నమ్మకాన్ని కోల్పోయేటువంటి సమయంలో దేవుణ్ణి ఈ విధంగా అర్థిస్తున్నాడు. మనము కూడా ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ఎప్పుడు కూడా నమ్మకాన్ని కోల్పోకూడదు. రెండవదిగా ఈ క్రైస్తవ జీవితంలో సహనముతో జీవనాన్ని కొనసాగించాలి. దైవరాజ్యానికి సంబంధించినటువంటి ఆ మార్పు, ఆ పవిత్రత, ఆ వృద్ధి అన్నటువంటిది జరగనప్పుడు నిరుత్సాహపడకూడదు. నిరుత్సాహపడకుండా ప్రార్థనతో, దివ్యమైనటువంటి సంస్కారాలతో మనము బలాన్ని పొందాలి. ఏ విధంగానైతే ఆ వెదురు ఓపికతో పెరుగుతుందో అదేవిధంగా క్రైస్తవ జీవితములో, పిల్లల పెంపకములో, సమాజములో ఓపికగా ఉండడం నేర్చుకున్నప్పుడు, అలవాటు చేసుకున్నప్పుడు ప్రభువైనటువంటి దేవుడు మనకు వృద్ధిని ఇస్తున్నాడు. మరి ఈనాటి పఠనములు గమనించినట్లయితే ముఖ్యంగా శుభవార్త, మార్కు శుభవార్త 4వ అధ్యాయము 26 నుండి 34 వచనాలు. మార్కు గారు అసలు ఈ శుభవార్తను ఎవరి కోసం రాశారు అని ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయన నాటి కాలంలో నీరో అన్నటువంటి చక్రవర్తి, రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి చక్రవర్తి కాలంలో క్రైస్తవులు అనేకమైనటువంటి దాడులకు గురి కాబడి ఉన్నారు, అనేకమైనటువంటి హింసలను అనుభవించారు.
ఆ సమయంలో ఒకానొక రోజున రోము నగరము తగలబడిపోతుంది. ఆ తగలబడినటువంటి దానికి కారణం ఎవరంటే ఈ నీరు అన్నటువంటి రాజే. కానీ ఇది క్రైస్తవులు చేసినటువంటి పని, ఇది క్రైస్తవులు చేసినటువంటి పని అని తనపైన పడబోతున్నటువంటి నిందను క్రైస్తవులపై మలచి, క్రైస్తవులపై ఆ నింద పడేటట్లుగా చేసి వారిపైన భౌతికమైనటువంటి దాడులను చేసినటువంటి వ్యక్తిగా ఈ నీరో అన్నటువంటి రోమా సామ్రాజ్యపు చక్రవర్తి ఉన్నాడు. ఆ పరిస్థితులను ఎదుర్కోవడం ఎలా, ఆ పరిస్థితుల్లో క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడం ఎలా, ఆధ్యాత్మికంగా జీవించడం ఎలా అన్నటువంటి ఆలోచనలకి, ఆ ప్రశ్నలకి జవాబుగా పునీత మార్కు గారు ఈ శుభవార్తను రాస్తూ ఉన్నాడు. ఆవగింజ చిన్నదై ఉండవచ్చు, ఆవగింజ గొప్పతనము దానిలో ఉండకపోవచ్చు, అది అల్పమైనటువంటిదే కావచ్చు. అదేవిధంగా క్రైస్తవుడమైనటువంటి నీవు చిన్నవాడివి కావచ్చు, గొప్పతనం నీతో ఉండకపోవచ్చు. కానీ దేవునికి అంటిపెట్టుకొని ఉండడం ద్వారా ఎంత గొప్పగా అనే వాక్యములో చెబుతున్నాడు 32వ వచనంలో. ఎలాగంటే అది మొక్కలలో పెద్దదవుతుంది, మొక్కలలో పెద్దదైనటువంటి మొక్కగా మారి ఆకాశ పక్షులకు అది తావుగా మారుతోంది, నివాసముగా మారుతోంది. ఈనాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వ్యక్తిగతముగా మన కళ్ళకు దగ్గరగా సాక్షులుగా మనం చూస్తున్నాం. రోమా సామ్రాజ్యంలో క్రైస్తవులు ఉండకూడదు, ఆ రోమాపురిలో ఎవరూ ఉండకూడదని తరిమి కొట్టినటువంటి నాటి ఆ కాలమును ఇప్పుడు గుర్తు చేసుకుంటే, ఇప్పుడు రోమా ఆర్సీఎం అంటే రోమన్ క్యాథలిక్ మిషన్ అంత గొప్పగా అక్కడే దేవుడు తిష్ట వేసి మనల్ని కూడా పాలిస్తున్నాడు. అందుకే ఎప్పటికీ కూడా నమ్మకాన్ని కోల్పోకూడదు, ఓపికగా జీవితాన్ని కొనసాగించాలి. వారి జీవితాల్లో ఇన్సెక్యూరిటీ అంటే అభద్రత భావము, దే వర్ ఆల్ థ్రెటెండ్, ఎంతో భయానకమైనటువంటి పరిస్థితుల్లో నాటి క్రైస్తవులు జీవించారు. కానీ దేవుని సహాయంతో గొప్పవారుగా మారుతున్నాం. ఈరోజు నీవు నేను ఈ ఆవగింజ వలె మనము సైతము మనకు చేతనైన కాడికి, మనకు వీలైన కాడికి క్రైస్తవ జీవితాన్ని జీవించినప్పుడు, ఆవగింజ వలె మనము మారినప్పుడు, మనము అల్పమనుకున్నటువంటి మనల్ని దేవుడు గొప్పవాడుగా మలిచి తన యొక్క పరిచర్యలో మనందరినీ కూడా ఉపయోగించుకుంటున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పరిస్థితుల్లో ఆయన చెబుతున్నటువంటి మాట కొరింథీయులకు రాయబడినటువంటి 2వ లేఖ 12వ అధ్యాయము 9వ వచనంలో, నా కృప నీకు చాలును, నా కృప ఎల్లప్పుడూ నీతో ఉంటుంది, కావున నీ క్రైస్తవ జీవితంలో ఎక్కడా కూడా రాజీ పడవద్దు అంటున్నాడు. కావున మన వ్యక్తిగత జీవితాలని దేవునికి సమర్పణ చేద్దాం. అల్పమైనటువంటి వారిని గొప్పగా మార్చమని, విశ్వాసములో ఒడిదుడుకులు ఏర్పడిన నమ్మకముతో, ఓపికతో, సహనముతో జీవించేటువంటి భాగ్యమును ఇవ్వమని దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకొందాం. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండిన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రవేశమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర, దయామయులైన తండ్రి, ఈనాటి పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో మేమంతా కూడా పాల్గొనుచుండగా మా జీవితంలో ఏర్పడినటువంటి ఆశలను, కొరతలన్నింటినీ కూడా మీకు సమర్పణ చేస్తున్నాం. శ్రీ సభను నడిపిస్తున్నటువంటి పావన జనకులు ఫ్రాన్సిస్ గారిని, కార్డినల్ పోల్ అంతోని గారిని, గురువులను, ముఖ్యముగా తండ్రి పీఠాధిపతులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, ఉపాధ్యాయులను, మీకు ఊడిగం చేస్తున్నటువంటి ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నేటి వాక్యము ద్వారా ఇదిగో మీరు ఆవగింజతో పోల్చబడి ఉన్నారు. దైవరాజ్యం అన్నటువంటిది ఎంత చిన్నగా మొదలైనప్పటికీ కూడా అది ఎంత గొప్పగా విస్తృతంగా ప్రకటింపబడుతోంది. ప్రపంచ నలుమూలల నేడు మీ పవిత్రమైనటువంటి సన్నిధి, మీ పవిత్రమైనటువంటి వాక్యము వెదజల్లబడి ఉన్నది. ఇది కేవలము ప్రభువా మీ యొక్క పవిత్రమైనటువంటి బలము ద్వారా మాత్రమే జరిగి ఉన్నది. మరి ఈ పవిత్రమైనటువంటి పరిచర్యలు మమ్మల్ని కూడా ఉపయోగించుకోమని, మరి మీకు వినియోగపడేటువంటి విధంగా మలచమని
ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. దివ్యవాణి ద్వారా, ఈ మహావేదిక ద్వారా ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింట సువార్త సుగంధం వెదజల్లబడాలి అని ఏర్పాటు చేయబడినటువంటి దీనిని ఆశీర్వదించండి. దీనికోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మా దివ్యవాణి కుటుంబమును, ముఖ్యంగా ఏర్పాటు చేసినటువంటి పీఠాధిపతులను ఆశీర్వదించండి. ఇంకను ప్రత్యేకంగా దీని పోషకులుగా మారి ప్రభువా వారి యొక్క ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని అందిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని కోరుచున్నాం. ఇంకను ప్రత్యేకంగా ప్రభువా ఈనాడు దివ్య బలి పూజలను, ఆరాధనలను, వాక్యాలను సమర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించి వారి జీవితంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆశలను మన్నించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించవా నా ప్రేమ కానుక ఆదరించవా నా దీన కానుక స్వీకరించవా నా ప్రేమ కానుక ఆదరించవా నా దేవా నా ప్రభువా నా దేవా నా ప్రభువా అంకితమయ్యా నా జీవితమంతా అంకితమయ్యా నా జీవితమంతా నా దీన కానుక స్వీకరించవా నా ప్రేమ కానుక ఆదరించవా నా దీన కానుక స్వీకరించవా నా ప్రేమ కానుక ఆదరించవా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తే మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచూ ఉన్నావు. నూతన జీవం ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుతూ ఉన్నావు. ఈ దివ్య సంస్కారం ద్వారా మమ్ము నూతనీకరించుతూ ఉన్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను వందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తమో న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృజించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ
ఏక హృదయముతో నీకు వందనములర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమున భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభువు నామమునా నిలిచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము.
క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలాంతోన్ అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగములు దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరిన గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తుని చేయుము. అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించెడివారు. వీరి బిందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
శరీరమే మీకు జీవాహారము, నా శరీరమే మీకు జీవాహారము. ఈ పరమ దివ్య భోజనము పరలోకము చేర్చు మార్గము. పితరులు భుజించిన మన్నా కన్నా, గోధుమతో చేయబడిన రొట్టెల కన్నా, పితరులు భుజించిన మన్నా కన్నా, గోధుమతో చేయబడిన రొట్టెల కన్నా శ్రేష్టమైనది, శాశ్వతమైనది, ఆత్మతృప్తినిచ్చు భోజమిది. శ్రేష్టమైనది, శాశ్వతమైనది, ఆత్మతృప్తినిచ్చు భోజమిది. నా శరీరమే మీకు జీవాహారము, నా శరీరమే మీకు జీవాహారము. కానాపల్లిలో ప్రభువు మార్చిన ద్రాక్షారసం, కుంటివానికి నడిచి శక్తిని ఒసగిన ఆహారము. కానాపల్లిలో ప్రభువు మార్చిన ద్రాక్షారసం, కుంటివానికి నడిచి శక్తిని ఒసగిన ఆహారము. కుష్ఠరోగికి స్వస్థత నొసగి మనిషిగా మార్చిన ఆహారం, కుష్ఠరోగికి స్వస్థత నొసగి మనిషిగా మార్చిన ఆహారం. భుజించరండి, ధరించరండి, భుజించరండి, ధరించరండి. పితరులు భుజించిన మన్నా కన్నా, గోధుమతో చేయబడిన రొట్టెల కన్నా, పితరులు భుజించిన మన్నా కన్నా, గోధుమతో చేయబడిన రొట్టెల కన్నా శ్రేష్టమైనది, శాశ్వతమైనది, ఆత్మతృప్తినిచ్చు భోజమిది. శ్రేష్టమైనది, శాశ్వతమైనది, ఆత్మతృప్తినిచ్చు భోజమిది. నేను ప్రభువును ఒక్క వరము కోరుకొంటిని, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున నేను వసింపవలెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచూ ఉన్నది. ఇది నీ శ్రీ సభ యందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనకి మన మత్తయ్య ఫాదర్తో కలిసి చర్చి కాలనీ నుండి మన విశ్వాసులు మహిళలు వచ్చి గీతాలాపన చేసినందులకు గాను మరి దివ్యవాణి కుటుంబ యాజమాన్యము తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాను. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నతించెదం సదా నిన్ను పొగడెదం సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నతించెదం సదా నిన్ను పొగడెదం అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నతించెదం సదా నిన్ను పొగడెదం సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నతించెదం సదా నిన్ను పొగడెదం పరలోకదూతలు నిన్ను పొగడగా ధనయందు జనులు నుతించగా పరలోకదూతలు నిన్ను పొగడగా ధనయందు జనులు నుతించగా మనుజాలి అంతటిలో మాన్యురాలవు మనుజాలి అంతటిలో మాన్యురాలవు మార్గము చూపెడి దేవమాతవు మార్గము చూపెడి దేవమాతవు సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నతించెదం సదా నిన్ను పొగడెదం సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నతించెదం సదా నిన్ను పొగడెదం